నమస్తే, వెల్కమ్ టు పల్స్ బ్యాలెన్సింగ్. ఇప్పుడు మనం చాలామంది నాకు కాల్ చేసి అడుగుతున్నారు ఏంటంటే, నైట్లో 10 o'clock కూడా కాల్ చేస్తున్నారు. వాళ్ళు అడిగేది ఏంటంటే, చాలా భయంగా ఉంది మేడం, ఎందుకో తెలియట్లా, నైట్లో నిద్రపోతున్నప్పుడంతా ఉలికి పడుతున్నాము, నరాలన్నీ పగిలిపోయేలాగా ఉంది. 25-29 ఇయర్స్ పిల్లలందరూ కాల్ చేసి, బీపీ ఎక్కువైపోయింది మేడం, 160 అయిపోయింది. ఎందుకు బాబు అనంటే, ఈ సిచ్యువేషన్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియట్లేదు మేడం, మాకు చాలా భయంగా ఉంది. ఇదే అందరి దగ్గర ఉంటున్న ఇప్పుడు సమస్య. సో భయం అనేది ఒక ప్రాబ్లం అనేది వచ్చింది, కానీ దానికి మనం అంత భయపడుతూ ఉంటే డెఫినెట్గా దానికి సొల్యూషన్ దొరకదు. కానీ భయం అనేది మనకు తెలియకుండా మన సబ్కాన్షియస్లో వచ్చేసే విషయం. దాన్ని మనం భయపడొద్దు అని మనం ఎవరికి చెప్పుకోవాలి, మనకి మనమే చెప్పుకున్నా కానీ అది కష్టమవుతుంది. దీనికి మనం సింపుల్ సొల్యూషన్ చెప్తాను, అందరికీ అది యూజ్ అవుతుంది డెఫినెట్గా. మన బ్రెయిన్లో ఏంటంటే కాన్షియస్, సబ్కాన్షియస్, సూపర్ కాన్షియస్ 3 లేయర్స్ ఉంటాయి. మనం ఇప్పుడు మాట్లాడుతున్నది, మనం చేస్తున్నది అంతా కూడా కాన్షియస్గా ఉంటుంది. కాన్షియస్గా మనం భోంచేస్తాం, కాన్షియస్గా మాట్లాడతాం, ఇవన్నీ ఉంటాయి. కొన్ని సబ్కాన్షియస్లో ఉన్నవి ఎలా ఉంటాయి అని అంటే, కొన్ని ఎగ్జాంపుల్కి చెప్తాను. కొన్ని ఒక లేయర్స్ ఉన్నాయనుకోండి, ఒక అలమారీలో బట్టలు పెట్టినట్టుగా వరుసగా లేయర్గా ఉన్నాయనుకోండి. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నిన్నేం భోంచేసావు అని అడిగితే మనం చెప్పగలం. ఒక వారం ముందు ఏం భోంచేసావు అంటే చెప్పలేము. ఒక నెల రోజుల ముందు ఏం తిన్నావు అని అంటే మనం చెప్పలేము. ఒక 2 రోజుల ముందు కూడా మనం చెప్పలేము. కానీ ఎవరో ఎప్పుడో అన్న మాట మాత్రం ఎప్పుడో మనం చిన్నప్పుడు చెప్పున్నా అది మనకు గుర్తుంటుంది. వాళ్ళు నన్ను అలా తిట్టారు, వాళ్ళు నన్ను ఇలా మాట్లాడారు అన్నది, వాళ్ళు చెప్పిన చెడు మాటలు ఎక్కువ మనకు గుర్తుంటాయి. మంచి కూడా చాలా వరకు గుర్తుంటాయి, చెడు కూడా ఎప్పుడో అన్న మాటలకి మాత్రం చాలా మనకు గుర్తుంటాయి. ఫుడ్ మనకు గుర్తుండదు కదా. అది ఏమవుతాయనంటే, మన సబ్కాన్షియస్లో లేయర్లో వెళ్ళిపోయి ఇప్పుడు అడుగడుగ్గా ఒక 1,00,000 లేయర్స్ ఉన్నాయనుకోండి, ఎక్కడో వెళ్ళిపోతూ ఉంటుంది అడుగుకి. 1,00,000 లేయర్లో వెళ్ళిపోయింది, అది 1,00,000 లేయర్ కింద వెళ్ళిపోయింది. సరే, అది అట్లా ఉండిపోయింది, కానీ మనకి తెలియట్లా, దాని గురించి ఉందా లేదా అని తెలియట్లా. మళ్ళీ ఎవరైతే మనల్ని ఆ మాట అన్నారో, తిట్టారో, ఏమైనా మంచిగా మాట్లాడారో, తిట్టారో, ఏది చెప్తున్నా కానీ వాళ్ళని మళ్ళీ ఒక 20 ఏళ్ళ తర్వాత చూసామనుకోండి, చూసినా కూడా మనకి వాళ్ళు తిట్టినదైనా మనకు గుర్తొచ్చేస్తుంది. మళ్ళీ వాళ్ళు మంచిగా చెప్పిందైనా మనకు గుర్తొస్తుంది. మంచిగా చెప్పింది అయితే మన ఇద్దరు డిస్కస్ చేసుకుంటాం, వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుంటారు, ఆ రోజు నువ్వు ఇలా అన్నావు కదా, అది నాకు మంచి అయిందని. చెడుగా చెప్పినదైతే మళ్ళీ మనం ఇంటికి వచ్చాక కూడా చాలా డిస్టర్బ్ అయిపోతాం, గంటల తరబడి మనం డిస్టర్బ్ అయిపోతాం. ఎందుకంటే నాకు మూడు బాగాలేదు అని. ఎందుకంటే అది ఎందువల్ల అంటే, ఆ లోపల ఎక్కడో వెళ్ళిపోయి ఉన్న లేయర్లో ఉన్న ఆ మాట మళ్ళీ పైకి వచ్చేసింది. పైకి వచ్చేసినప్పుడు మళ్ళీ దాని ఒక ఫస్ట్ అప్పుడు చూసిన అదే బాధ, అదే కోపం, అదే ఆవేదన వచ్చేస్తుంది. దానిలో నుంచి బయటికి రావడానికి మనకు టైం పడుతుంది. ఇంట్లో కూడా నాకు మూడు బాగాలేదు, నాకు చాలా టెన్షన్ ఉంది, నేను కాసేపు నన్ను వదిలేయండి ఫ్రీగా అని చెప్తామన్నమాట. ఇప్పుడు ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నాను అంటే, ఇప్పుడు భయం అనేది అందరూ చెప్తున్నారు కదా, భయంగా ఉంది అని చెప్తున్నారు కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలనంటే, ఈ భయాన్ని పోగొట్టడానికి చిన్న చిట్కా అనేది కానీ చాలా బాగా పనిచేస్తుంది. సూపర్ కాన్షియస్ పవర్ అనేది ఇప్పుడు మనకి అవసరం లేదు, అది వచ్చి ఇంట్యూషన్ పవర్ అని. ఇప్పుడు మనకి అది అవసరం లేదు, తర్వాత మాట్లాడతాం. ఇప్పుడు మనం ఏం చేయాలనంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు థింక్. మన ఎంత మైండ్లో నేను బాగున్నాను, హెల్దీ ఉన్నాను, నాకు కరోనా రాదు, ఏం రాదు, నేను హెల్దీ ఉన్నాను, ఎంత పైన చెప్తున్నా లోపల ఒక భయం ఉంది కదా అందరికి. ఎంతమందికి వచ్చేసింది, ఏమవుతుందా అని భయంతో ఈ పిల్లలంతా చాలామంది యంగ్స్టర్స్ చాలా బాధపడిపోతున్నారు వీళ్ళు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ఫ్రేమ్ ఒక సెంటెన్స్. ఐఎమ్ హెల్దీ, పీస్ఫుల్, హ్యాపీ, అలా ఇంకేదైనా పాజిటివ్ వర్డ్స్ మీకు ఏం కావాలనిపిస్తే అలాగా. ఐఎమ్ స్లీపింగ్ వెరీ గుడ్, అలా ఎనీథింగ్ ఒక పాజిటివ్ వర్డ్ వచ్చి ఫ్రేమ్ చేసుకొని దాన్ని బైహార్ట్ చేసేయండి ఆ ఫ్రేమ్. ఎగ్జాంపుల్కి అయితే నేను చెప్తున్నాను, ఐఎమ్ హెల్దీ, పీస్ఫుల్ అండ్ హ్యాపీ. ఇలా ఒక సెంటెన్స్ నేను ఫ్రేమ్ చేశాను. మీకు ఇష్టం వచ్చినట్టు మీరు పాజిటివ్ మాత్రమే ఉండాలి, ఫ్రేమ్ చేసి పెట్టుకోండి. మీరు దీన్ని ఎలా సబ్కాన్షియస్ లోపలికి పంపించాలి అని అంటే, మీకు భయం వేస్తుంది కదా, ఎప్పుడైతే సబ్కాన్షియస్ ఓపెన్ అవుతుంది అంటే మన శరీరం మీద వాటర్ ఉన్నప్పుడు. అందుకే పూర్వకాలంలో కూడా రివర్లో నిలబడి దేవుని ప్రార్థించడాలు ఇలాంటివన్నీ చేసేవాళ్ళు అనమాట. సూర్యుడిని ప్రేమించడానికి దేనికైనా వాటర్లో నిలబడి చేసేవాళ్ళు. వాటర్ ఎనర్జీ అనేది మన బాడీ మీద ఉన్నప్పుడు మనకి
మనం ఏమి కోరుకుంటే మన సబ్కాన్షియస్ ఓపెన్ అవుతుంది అనమాట, జరుగుతుంది. అలాగే గుళ్ళల్లో కూడా మనకి కంప్లీట్ స్నానం చేసేసి గుడి చుట్టూ అంగప్రదక్షిణం చేసేవాళ్ళు తడి బట్టలతోటి. ఇవన్నీ కూడా తడి బట్టలతోటి చేసే రీజనే ఇదన్నమాట. ఇంకా బ్రాహ్మిన్స్ చూస్తే తడి బట్టలతోటి వంట చేయడం, ఇవన్నీ కూడా ఏదైతే మనం అడిగితే అది జరిగేదానికి వాటర్ ఎనర్జీ అనేది మనకు హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే భోంచేసేటప్పుడు, అంటే భోంచేసేటప్పుడు అంటే నేను ఆల్రెడీ చెప్పున్నాను, భోంచేసేటప్పుడు ఓన్లీ లిప్స్ క్లోజ్ చేసి తినాలి, లిప్స్ ఓపెన్ చేయకూడదు, అండ్ టీవీ చూడకూడదు, ఫోన్ మాట్లాడకూడదు, న్యూస్ పేపర్ చదవకూడదు. ఇవన్నీ లేకుండా మనం చెప్పిన పద్ధతిలో భోంచేసేటప్పుడు ఆ భోజనం ఏమైతే పెట్టుకున్నామో దాని మాత్రమే మన కాన్సన్ట్రేషన్ ఉండాలి, దాన్ని మాత్రమే మనం కాన్సన్ట్రేట్ చేసి తింటున్నాం. అదే మనకి ప్రాణశక్తి ఇస్తుంది కాబట్టి అలా భోంచేసేటప్పుడు. ఇక థర్డ్ అంటే ఏ లోయర్ ఎమోషన్ అయినా వచ్చినప్పుడు, అంటే ఇప్పుడు భయం వచ్చింది, కోపం వచ్చింది, ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, ఒకలాగా టెన్షన్ ఫీల్ అయ్యాం, వెంటనే ఏం చేయాలి? ఇప్పుడు పొద్దున మీరు స్నానం చేసేటప్పుడు ఈ బైహార్ట్ చేస్తున్నారు కదా, స్నానం చేసినంతసేపు మైండ్లో ఏమిటంటే సబ్కాన్షియస్ ఓపెన్ అయి ఉంటుంది. అప్పుడు మీరు ఐమ్ హెల్దీ, హ్యాపీ, పీస్ఫుల్, ఇంకా మీరు ఏదైనా యాడ్ చేసుకుంటే అన్ని పాజిటివ్ వర్డే ఉండాలి. అవి యాడ్ చేసి ఒక్క సెంటెన్స్ మాత్రం చెప్పండి. అది స్నానం చేసుకున్నంతసేపు అదే చెప్పుకుంటూ ఉండండి మైండ్లో. అది మీకు తెలియకుండానే అడుగు లేయర్కి వెళ్ళిపోతుంది అనమాట. ఏదైతే నెగిటివ్ ఉందో అది బయటకు వస్తుంది, పాజిటివ్ వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇంకా భోంచేసేటప్పుడు ఇంక మీకు ఎవరి మీద కోపం వచ్చింది, మీ మీద మీకే కోపం వచ్చింది, ఎవరినైనా అరుస్తున్నారు, అలా కోపం రాగానే ఏం చేస్తారంటే తర్వాత మాట్లాడదాం, తర్వాత కోపపడదాం, ఒక్క నిమిషం ఏం చేస్తారు? ఇవన్నీ బైహార్ట్ చేయండి. 21 టైమ్స్ మీ మైండ్లో ఇది చెప్పుకోండి. మైండ్ ఐఎమ్ హెల్దీ, హ్యాపీ, పీస్ఫుల్ ఇలా చెప్పుకున్నారని 21 టైమ్స్ ఎప్పుడైతే మీరు చెప్పుకుంటారో ఒకే విషయాన్ని, ఇలా లోయర్ ఎమోషన్స్ ఓపెన్ అయినప్పుడు ఎవరి మీదన్నా గొడవ పడాలని వచ్చింది, తర్వాత గొడవ పడదాం, ఒక్క సెకండ్ ఇది చెప్పేసుకుని తర్వాత గొడవ పడండి. ఎందుకంటే గొడవ పడడానికి రీజన్ అయినప్పుడు సబ్కాన్షియస్ ఓపెన్ అయి ఉంటుంది, ఓపెన్ అయితేనే మీరు గొడవ పడతారు. కోపం వచ్చింది, సబ్కాన్షియస్లో నుంచి ఏదో ఒక విషయం బయటకు వస్తేనే మీరు కోపపడతారు. అప్పుడు ఓపెన్ అయిన టైంలో అది బయటకు వస్తూ ఉంది కదా, అప్పుడు మీరు ఈ పాజిటివ్ వేసేసారనుకోండి. ఇప్పుడు ఈ టైంలో మనకి ఇది చాలా అవసరం, తర్వాత కూడా మన లైఫ్కి కూడా ఇది చాలా అవసరము. అది తర్వాత మనం కొంచెం డెప్త్గా వెళ్దాం దీనికి. ఇప్పుడు అందరికి చాలామంది క్వశ్చన్స్ ఫోన్ చేసి అడుగుతుంటే నాకే పాపం అనిపిస్తుంది నిజంగా. అంత భయంగా ఉంది, నరాలన్నీ చిట్లిపోయేలా ఉన్నాయి మేడం అంటున్నారు. ఎందుకంటే రీజన్ తెలియట్లే, అంతా భయపడిపోతున్నారు. సో ఆ భయం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లోపల మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటే ఆటోమేటిక్గా బయటకి మనకి అది చూపిదు. అండ్ ఆల్సో ఏ ఇమ్యూనిటీ అనేది మనకి ఈ సబ్కాన్షియస్లో మీరు రిజిస్టర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ కూడా మీలో పాటుకు వచ్చేస్తుంది అనమాట. ఇంకొక రోగం అనేది సోకడము, వైరస్ సోకడము అంటే మన జాగ్రత్తలో మనం ఉండడం తప్పు కాదు కదా, వస్తుంది రాదు మన కర్మలో ఉంటుంది అన్నా కూడా ఏదైనా మన జాగ్రత్తలో ఆ జాగ్రత్తలో ఒకటి ఇమ్యూనిటీలు మనం పెంచుకోవడం. ఇప్పుడు సబ్కాన్షియస్లో మీరు ఫిక్స్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ఇలా చేయండి. ఒకటి స్నానం చేసేటప్పుడు, శరీరంలో వాటర్ ఉన్నప్పుడు, 2 భోంచేసేటప్పుడు, 3 ఏదైనా లోయర్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఇది చెప్పేసుకోవడం. భోంచేస్తూ ఉన్నా కూడా ఒక 21 టైమ్స్ ఇది చెప్పేసుకోవడం. మీకు ఒక 1 వీక్ 10 డేస్ కల్లా మీరు ఇలా చెప్పుకుంటూ ఉంటే మీకు తెలియకుండా మీలో ఒక ధైర్యం వస్తుంది. ఏం కాదు అసలు, కంప్లీట్గా ఐ విల్ బీ హేల్ అండ్ హెల్దీ. అది ఎందుకంటే నీ బ్రెయిన్ ఫిక్స్ చేసేసింది, నేను ఎప్పుడు హెల్దీ ఉంటాను, పీస్ఫుల్ ఉంటాను, హ్యాపీ ఉంటాను. నీ బ్రెయిన్ ఫిక్స్ చేసింది, నీ సబ్కాన్షియస్లో ఫిక్స్ చేసేసింది కాబట్టి దట్ విల్ న్యాచురల్లీ హ్యాపెన్ అనమాట. ఐ థింక్ ఇది చాలా ఈజీ అయిన టిప్పే అనమాట, అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది. ప్రాక్టీస్ చేసి చూడండి. ఒక కామెంట్స్ మీరు మాకు తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.